ఇంటర్నేషనల్ స్పీకర్ జాన్ వెస్లీ తనకు గొప్ప మేధావిని అనే భ్రమలో ఏది పడితే చెప్తున్నాడు. వెంటనే దైవజనుడైన యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా సూర్యుడిని నిలబెట్టాలి, చంద్రుణ్ణి నిలవబెట్టాలి. సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేశాడు. గ్రీన్విచ్ రాయల్ అబ్జర్వేటరీ వారు కూడా మన చరిత్రలో ఒక ప్రొలాంగ్డ్ డే ఉన్నట్టుగా గుర్తించారు. వారి క్యాలిక్యులేషన్స్ అన్ని బైబిల్ చదివిన తర్వాత ఆ రాయల్ అబ్జర్వేటరీ, మీలో చాలా మంది తెలుసు, గ్రీన్విచ్ రాయల్ అబ్జర్వేటరీ వారు టైంకి సంబంధించిన వివరాలన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అన్ని విషయాల్లో తెలియజేస్తూ ఉంటారు కదా. వారు ఒక ప్రొలాంగ్డ్ డే కోసం రీసెర్చ్ చేశారు. బైబిల్లో ఒక మాట రాయబడింది, సూర్యుడు అస్తమించలేదని, నిజమా కాదా అని చెప్పి వారు రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్ గా జాషువా టైంలో, యెహోషువ కాలంలో ఒక ప్రొలాంగ్డ్ డే ఉన్నట్టుగా గుర్తించారు. అంత మాత్రం కాకుండా ఆ రోజున ఆకాశం నుండి హెయిల్స్ పడ్డాయట ఇజ్రాయెల్ దేశంలో. ఆకాశం నుండి వడగండ్లు కురిసాయని వాళ్ళకి రీసెర్చ్ లో తేలింది. అప్పుడు బైబిల్ చదివితే జాషువా చాప్టర్ 10 లో దేవుడు ఆకాశం నుండి వడగండ్లు పంపి అనే మాట ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సైన్స్ ప్రూవ్డ్ ఇట్. యెహోషువ అప్పుడు సూర్యుని ఆపాడు, చంద్రుని ఆపాడు. ఆ డే గ్రీన్విచ్ అబ్జర్వేటరీ లెక్కలు కట్టి అయ్యగారికి పర్సనల్ గా చెప్పిందంట. జాన్ వెస్లీ వందల మంది ముందు ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి బైబిల్ ను నిరూపించే ప్రయత్నం చేయబోయాడు. జాన్ వెస్లీ అబద్ధంతో బైబిల్ ను నిరూపించాల్సిన అవసరం లేదు. బైబిల్ ఒకడు నిరూపించకపోయినా అది సత్యమే.